ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ బుద్ధుడు అందించిన అష్టాంగ మార్గాల గురించి మీ యొక్క మాటల్లో సార్. అష్టాంగ మార్గం అంటే 8 అంగాలున్న మార్గము. మొట్టమొదటిది సమ్మా దిట్టి అన్నాడు ఆయన, అంటే సరైన దృక్పథాలు. రెండవది సమ్మా సంకల్పో, అంటే సరైన సంకల్పాలు. మూడవది సమ్మా వాచ, అంటే సరియైన వాక్కు. నాలుగవది సమ్మా కమ్మంతో, అంటే సరియైన కర్మ. 5 సమ్మా జీవో, అంటే సరియైన జీవనోపాయం. 6 సమ్మా వాయామో, అంటే సరియైన శ్రద్ధ. 7 సమ్మా సతి, అంటే సరియైన ఏకాగ్రత. 8 సమ్మా సమాధి, అంటే సరియైన ధ్యానము. ఈ 8 అష్టాంగ మార్గం. మొట్టమొదటి సరైన దృక్పథాలు. ప్రతి మనిషి తన దృక్పథాలు చిన్నప్పంచి సంతరించుకున్నవి, సంఘం చేత రుద్దింపబడినవి. అవి తాను పెరిగిన తర్వాత అవి సరైనవా లేవా అని పరీక్షించుకుని సరైనవి అయితేనే తన దగ్గర పెట్టుకుని సరి కాని దృక్పథాలను త్రోసిపుచ్చాలి. రెండవదేమో సరైన సంకల్పాలు, అంటే సరైన డిజైర్స్ అనుకోవచ్చు ఇక్కడ మనం. అంటే సరైన కోరికలు. సరైన కోరికలు అంటే అవతల వాడి జేబు కొట్టి నా జేబు నింపుకోవాలి అనేది సరైన కోరిక కాదు. నా జేబు నిండాలి, అవతల వాడి జేబుకి ఏమాత్రం చెడు కలగకుండా, హాని కలగకుండా అన్నదే సరైన కోరిక. బలవంతపు బ్రాహ్మణార్థం చేయకూడదు. మన కళ్యాణం ఇతరులకు కంటకం కాకూడదు. మన కళ్యాణం ఇతరులకు కళ్యాణం కావాలే కానీ వాళ్ళకి కంటకమై మనకి కళ్యాణం అయితే అది సరైన కోరిక కానే కాదు. అలాగే సరైన వాక్కు అనేది మూడవది. సరైన వాక్ అంటే దీన్నే వాక్ శుద్ధి అని మనం అనుకుంటున్నాం. అంటే మనకి ఏది తెలుసో దాని గురించే మాట్లాడాలి. తెలియకపోతే స్వామి నాకు తెలియదు, నేను దీని గురించి మాట్లాడలేను అని చెప్పాలి. తర్వాత ఎంత తెలుసో అంత చెప్పాలి. కొంత తెలిస్తే దాన్ని కొండంత చేసి చెప్పడం అనేది సరైన వాక్కు కాదు. ఇక 4వది సరైన కర్మ. అంటే మనం ఏది చేసినా కూడాను వింటున్నాం, సరిగ్గా వినాలి. భోంచేస్తున్నాం, సరిగ్గా భోంచేయాలి. వంట వడ్డిస్తున్నాం, సరిగ్గా వడ్డించాలి. ఇదంతా సరైన కర్మ. పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఎన్నో చిన్న చిన్న కర్మలు ఉంటాయి. వాటన్నిటిని కూడా సరిగ్గా చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.